విశాఖ ఉక్కుపై కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? అరుణ్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం పరిరక్షణకు సిద్ధమైనట్లుగానే అనిపించింది. అందుకు అనుగుణంగానే నిన్నటి కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ రోజు కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వీడియోను విడుదల చేస్తూ 11,400 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని విశాఖ ఉక్కుకు కేటాయిస్తున్నట్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వివరించడం జరిగింది. ఆయన ప్రత్యేకమైనటువంటి వీడియో విడుదల చేసి దేశంలో ఉక్కు రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రోత్సాహకాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మౌలిక రంగానికి మౌలిక వస్తువుల కల్పనకు అవసరమైనటువంటి ఉక్కు సరఫరా దేశంలో ఇప్పటికీ కొంత తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కుకు 11,440 కోట్లతో ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించి ఆ ప్యాకేజీని విశాఖ ఉక్కు పరిరక్షణకు ఇస్తున్నట్లుగా ప్రకటించినటువంటి కేంద్ర మంత్రి దేశంలో ఉక్కు రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించారు. ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో అదే సందర్భం దానికి ముందు జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో కూడా దీనిపైన కూలంకషంగా చర్చించామని, ఆ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేస్తున్నట్టుగా అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి మరొక అధికారిక ప్రకటనను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి మరొక ప్రకటనను విడుదల చేయబోతున్నారు. అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించబోతుంది, 11,400 కోట్ల రూపాయలను ఏ విధంగా విశాఖకు ఉక్కు అందించబోతున్నారు అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే 10,500 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ బాండ్లు ఇతర రూపంలో ఇవ్వాలని, మిగిలినటువంటి మొత్తాన్ని నేరుగా విశాఖ స్టీల్ కు కేటాయించాలి, ఈ కేంద్రం నుంచి ఇవ్వాలి అని చెప్పి, ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం జరిగినట్లుగా తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు మరి కాసేపట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఒక ప్రకటన విడుదల చేయబోతున్నారు. దానికి ముందు అశ్విని వైష్ణవ్ కూడా ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ వీడియో కూడా విడుదల చేశారు. ధన్యవాదాలు అరుణ్. విశాఖ ఉక్కుపై కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 11,440 కోట్ల రూపాయలతో ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, స్టీల్ ప్లాంట్ కార్మికులు, అధికారులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం వెంటనే అధికారికంగా ప్రకటించకపోయినా దానికి సంబంధించిన వార్తలు లీక్ అవడంతో ఇక్కడ నిన్నటి నుండి ఒక రకమైన ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొనుంది. స్టీల్ ప్లాంట్ వర్గాల్లోని, అలాగే కార్మికుల్లోని కూడాను, అధికారుల్లోని, వీరందరూ కూడాను ఒక రకమైన ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొనుంది. స్టీల్ ప్లాంట్ ని పునరుజ్జీవనం కోసం దాదాపు 11,500 కోట్ల రూపాయల సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో దాదాపు ఇప్పటికే 1,250 కోట్ల రూపాయలకు పైగా స్టాట్యూటరీ పేమెంట్స్ ఉన్నాయి. ఆ స్టాట్యూటరీ పేమెంట్స్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ముడిసరుకు కొనుగోలు కోసం ఉపయోగించి దాదాపు 6 మాసాల పాటు నిల్వలు పెట్టుకోవాలన్నది ఒక ఆలోచన. ఇప్పటికే అటు
పిఎఫ్ కు సంబంధించి అలాగే మిగిలిన స్టాట్యూటరీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించిన స్టాట్యూటరీ పేమెంట్స్ అవన్నీ కూడాను స్టీల్ ప్లాంట్ ఆర్థిక భారం దృష్ట్యా వాడుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడాను తిరిగి చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ముడిసరుకు కొనుక్కొని అలాగే ప్లాంట్ 100% నుంచి 125% ప్రొడక్షన్ తీయడానికి వీలుగా మొత్తం ఆ ప్రణాళికను సిద్ధం చేసుకొని దానికోసం వెచ్చించాలన్నది ఒక ముఖ్యమైన అంశం. దీనికి సంబంధించి వివిధ రకాలైన ప్రణాళికలను ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిద్ధం చేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖకు సమర్పించడం జరిగింది. అలాగే పెద్ద మొత్తంలో ఈ మొత్తం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కి ఈ మొత్తం రావడం అనేది చాలా మంచి పరిణామంగానేమో స్టీల్ ప్లాంట్ అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు విఆర్ఎస్ ని ప్రకటించడంతో విఆర్ఎస్ కు సంబంధించిన అంశాలు కూడాను వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ సంబంధించిన కూడాను ఇందులోనే కొంతవరకు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుందని ఏమో భావిస్తున్నారు. అయితే ఏ రకంగా ఈ సహాయం స్టీల్ ప్లాంట్ కి చేరుతుంది, అది వాటిని ఆ మొత్తాన్ని ఏ రకంగా అంటే కొంత బాండ్ల రూపంలో కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగానేమో సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు వీళ్ళంతా వివిధ రకాలైన అంటే వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్లాంట్ లో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అధికారులు కూడా వీళ్ళంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి స్టీల్ ప్లాంట్ వర్గాల్లో గానీ రాజకీయ నేతల్లో కూటమి రాజకీయ నేతల్లో గానీ అటు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇటు పక్క భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వీళ్ళందరి నివాసాల వద్ద కూడాను పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైన సహాయం స్టీల్ ప్లాంట్ కి అందుతోంది. కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనువుగా ఈ మొత్తాన్ని విడుదల చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో బీజేపీ ఎంపీలు కూడాను ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ కూడా ఫలించాయి. ఒక రకంగా స్టీల్ ప్లాంట్ కి మేలు జరుగుతోందన్న భావన అయితే వ్యక్తం అవుతోంది. అయితే ఇది సరిపోతుందా అంటే ఇది చాలదు. దీన్ని పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్లకు సమస్యను పరిష్కరించాలంటే ఖచ్చితంగా దీన్ని సెయిల్లో విలీనం చేయడం ఒకటే మార్గం అనేసేమో వీరంతా చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు ఉత్పత్తి ముందుకు సాగడానికి ఉత్పత్తిని ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని చూపించడానికి ఉత్పత్తి ద్వారా అమ్మకాల ద్వారా అంటే స్టీల్ ప్లాంట్ అంటే నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులకి పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టుల్లో గానీ లేదా అంతర్జాతీయంగా కూడానేమో ఎగుమతులు కూడాను స్టీల్ ప్లాంట్ కి విశాఖ స్టీల్ కి ఉత్పత్తికి ఉన్న నాణ్యత దృష్ట్యా వాళ్ళందరూ ఆర్డర్లు చేయడం జరుగుతుంది. చాలా వరకు సరుకు లేకుండా అంటే ఉత్పత్తి తగ్గించడం ఇవన్నీ కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ కి సరైన సకాలంలో ఉత్పత్తులు అందించలేకపోవడం పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా పనిచేయించి పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో మనం ప్రొడక్షన్ చూసుకుంటే ఈ 2 బ్లాస్ట్ ఫర్నెస్లతోటే దాదాపు 90% ఉత్పత్తిని ఆ రెండిటి సామర్థ్యాన్ని 90%కి అనుగుణంగానేమో కార్మిక వర్గం సాధించగలిగింది. అలాగే ఇప్పుడు 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడాను ముడి సరుకు సరఫరా జరిగితే అంటే ఈ మొత్తం ముడి సరుకుకేమో కొనుగోలుకి కేటాయింపులు జరిగి సక్రమంగా ముడి సరుకు రావడం ఆ ముడి సరుకుకి సంబంధించిన ఉత్పత్తి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ లో కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే మొత్తం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి గరిష్ట స్థాయి ఉత్పత్తికేమో ప్లాంట్ చేరుకుంటే ఖచ్చితంగా లాభాల బాట పడుతుందనేసేమో కార్మిక వర్గాలు అలాగే అధికార వర్గాలు కూడా విశ్వసిస్తున్నాయి. ఇదే సమయంలో చాలా మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులు కొంతమందిని పని లేకుండా నిలుపుదల చేసిన వాళ్ళందరికీ కూడాను తిరిగి మంచి రోజులు వస్తాయనేసేమో వీళ్ళంతా ఆశిస్తున్నారు. ధన్యవాదాలు కూర్మరాజు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్యాకేజీపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై రామ్మోహన్ ఏమన్నారు?
ప్రశాంత్, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసేలాగే ఈ రెన్యువల్ ప్యాకేజ్ 1300 కోట్ల రూపాయల మీద కేటాయించినందుకు ప్రధాని మోడీకి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. నష్టాలను అధిగమించి ప్లాంట్ ను పూర్తి స్థాయిలో ఉత్పాదకతతో లాభాలు బాట పట్టించేందుకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఒక రామ్మోహన్ నాయుడు అనే కాదు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన కీలక సమావేశం అనేది ప్రారంభమైంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు అలాగే రాష్ట్ర మంత్రులంతా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా ఏదైతే రేపు అప్పటికే జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా రేపు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూనే ఏదైతే కేంద్రం ఉదారంగా రాష్ట్రానికి సాయం చేస్తుందో అందుకు తగ్గట్లుగా మనం తగు రీతిలో కూడా కేంద్రం గౌరవించాలి అన్న రీతిలో ఆయన కొన్ని వ్యాఖ్యలు అనేది చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమంత్రి నివాసంలో ప్రస్తుతం సమావేశం అనేది కొనసాగుతుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు, జోనల్ ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో 7 నెలల పాలనతో పాటు ఏదైతే కేంద్రం ఇప్పటి వరకు అందిస్తున్న సాయం, అలాగే రాష్ట్రం వాటా కింద ఇంకా ఏ అంశాలు చేపట్టాలి దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలోనే ఒక అభినందన తీర్మానం తెలిపి కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఇక్కడ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక కృతజ్ఞతల తీర్మానం కూడా చేసి ఎంపీలతో ఈ విషయం కూడా మాట్లాడించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కనుక అటు మంత్రి కొల్లి రవీంద్ర కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఏదైతే ఆయన కూడా దీనికి సంబంధించి ఏదైతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు ఏదైతే ఉక్కును నాశనం చేసేందుకు కుట్రలు పన్నారో దాటిని అన్ని అధిగమించి కూటమి ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్తుందని చెప్పి కూడా మంత్రి కొల్లి రవీంద్ర తన స్పందన ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సీఎంతో జరిగే సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ రావడంతో పాటు ఇక మున్ముందు కేంద్రం నుంచి ఎలాంటి సాయం తెచ్చుకోవాలి ఏంటి అన్న దాని మీద కూడా కీలకంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఒక్కొక్క ఎంపీ అటు కేంద్ర మంత్రితోనూ 2-3 శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులతోనూ ఇటు రాష్ట్ర మంత్రులతోనూ సమన్వయం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం ఎంపీలందరికీ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతలు ఎలా దీనికి సంబంధించిన పురోగతిని కూడా తరచూ ఆయన సమీక్షిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు కొత్తగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంశంతో పాటు ఇకపై ఇంకా ఎలాంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి, అలాగే ఎంపీలు ఎలాంటి చొరవ తీసుకోవాలి, రాష్ట్ర మంత్రులు ఎలా సమన్వయం చేయాలి ఎంపీల్ని, అలాగే ఎంపీలు కేంద్ర మంత్రులను ఎలా సమన్వయం చేసుకుని రాష్ట్రానికి వీలైన ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా కృషి చేయాలన్న దాని మీద కూడా కీలక చర్చ అనేది ఇప్పుడు భేటీలో జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మరింత పురోగతి సాధించేలాగా రాష్ట్రానికి కేంద్ర నిధులు వచ్చే విషయంలో మరిన్ని నిధులు వచ్చే విషయంలో కూడా అటు పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్లేలాగా ఒక సుదీర్ఘమైన దిశానిర్దేశం చంద్రబాబు అటు నేతలందరికీ చేయనున్నారు. ప్రశాంత్, రైట్, ధన్యవాదాలు కృష్ణ. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. 11,440 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है। इससे RINL के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। RINL के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है। NMDC से टाइप है, साथ ही साथ RINL के जो सब्सिडरी कंपनीज हैं उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है। ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है, उसमें RINL की एक महत्वपूर्ण भूमिका रहेगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को
शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया।